Okay, so first I have to prepare some small data. Serial number, product name, quantity, rate, amount, the cash, bank or credit. Next, discount, net amount. Next, last లో branch ఇస్తున్నాను. So products names వచ్చేసి you can write some different type of products as your wish. Synthol, Loiboy, Lux, Rexona, Kevel, Lidl, number one, Santur, next, Medimix, Dove, Patanjali, హిమాలయ. మళ్ళీ ఇవే ప్రొడక్ట్స్ ని జస్ట్ కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సో క్వాంటిటీ వచ్చేసి is equals run between 2000 comma 5000 next rate is equal again run between 25 comma 50. Again copy, right list paste values. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అమౌంట్ ఎలా వస్తుంది మనకి? ఎక్స్క్యూజ్ మీ, ఎనీవన్, అమౌంట్ ఎలా వస్తుంది? Yes, sir. Rate into Rate into, quantity. yes, is Quantity. yes, is the rate is into again C2. అవునా? సో రిమైనింగ్ రావాలంటే ఏం చేస్తామంటే డబల్ క్లిక్ చేస్తాం. రైట్, నెక్స్ట్ ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ ఎలా జరిగిందంటే కొంత క్యాష్ పేమెంట్ జరిగింది, కొంత డైరెక్ట్ బ్యాంక్ లోకి వచ్చింది అమౌంట్, త్రూ బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తారు. అండ్ అంటే బ్యాంక్ ద్వారా బ్యాంక్ అంటే లైక్ డైరెక్ట్ అకౌంట్ కావచ్చు, లేదంటే యూపీఐ ద్వారా కావచ్చు. సో వాట్ టైప్ మేబీ, సో డిఫరెంట్ ద్వారా మనకు బ్యాంక్ పేమెంట్ జరిగింది. నెక్స్ట్ క్రెడిట్ అంటే ఏంటి? సో అంటే తెలుసు కదా, క్రెడిట్ అంటే అరువు, అవునా? అంటే ఫర్దర్ మనం పే చేస్తాం. ఓకే, సో ఈ రోజు ఇమీడియట్లీ పే చేయకుండా ఫర్దర్ డేస్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ తర్వాత పేమెంట్ చేయడం జరుగుతుంది కదా, సో దాన్ని క్రెడిట్ కింద మనం ట్రీట్ చేస్తాం. లైక్ సో నేను ఏమి ఇస్తున్నాను ఇక్కడ, క్యాష్, బ్యాంక్, క్రెడిట్, క్రెడిట్, బ్యాంక్, క్యాష్ అని ఇస్తున్నాను. ఓకే, సో ఆ విధంగా సెలెక్ట్ చేసి ఇక్కడ డిస్కౌంట్ ఇస్తున్నాం.
డిస్కౌంట్ అనేది మనకి ఎలా రావాలంటే లిక్విడ్ క్యాష్ పేమెంట్ చేస్తే డిస్కౌంట్ పర్సంటేజ్ మనం ఎక్కువగా ఇవ్వాలి. అండ్ త్రూ బ్యాంక్ పేమెంట్స్ ఇస్తే ఇంకొద్దిగా తక్కువ డిస్కౌంట్ పర్సంటేజ్ ఇవ్వాలి. అండ్ క్రెడిట్ అయితేనేమో సో ఇంకో కొద్దిగా అగైన్ తక్కువ పేమెంట్ అండ్ తక్కువ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చే విధంగా రావాలి మనకి, అవునా? సో అప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే is equal if open the bracket is equal if open the bracket మనకి f2 is equal to ఓకే f2 equal to డబుల్ కోట్ ఇక్కడ క్యాష్ ఉంటే ఓకే f2 is equal to అక్కడ క్యాష్ ఉంటే కామా is equal to if open the bracket f2 is equal to double quote cash double quote close కామా అంటే f2 is equal to అక్కడ క్యాష్ అయితే మనకి ఏం కావాలి అమౌంట్ వచ్చేసి ఎక్కడ ఉంది మనకి E2 లో ఉంది, అవునా? సో E2 ఇంటూ ఎంత పర్సెంట్ డిస్కౌంట్ రావాలి మనకి, ఓకే బట్ అవర్ విష్ మనం ఎంతైనా అంటే నేను ఒక 15% డిస్కౌంట్ ఇస్తున్నాను క్యాష్ పేమెంట్స్ కాబట్టి, ఓకే కామా in case again if open the bracket f2 is equal to in case అక్కడ డబుల్ కోట్ ఇన్ కేస్ అక్కడ బ్యాంక్ అని ఉంటే ఓకే బ్యాంక్ అని ఉంటే కామా E2 is సో E2 ఇంటూ ఎంత పర్సెంట్ డిస్కౌంట్ రావాలి అంటే 12% ఇస్తున్నాను, ఓకే అగైన్ కామా అగైన్ ఇఫ్ ఓపెన్ ద బ్రాకెట్ f2 is equals డబుల్ కోట్ ఫార్ములాలో మనం ఎప్పుడైనా సరే సో ఫార్ములాలో ఎప్పుడైనా సరే మనం టెక్స్ట్ రాస్తున్నామంటే కంపల్సరీ దాంట్లో ఏముందా అంటే డబుల్ కోట్లో రాయాలి, టెక్స్ట్ ఎప్పుడు కూడా డబుల్ కోట్లో రాయాలి. సో అదొకసారి గమనించుకోండి. నెక్స్ట్ f2 is equal డబుల్ కోట్ క్రెడిట్ అయితే కామా సో E2 ఇంటూ ఎంత పర్సెంట్ డిస్కౌంట్ రావాలంటే 6% డిస్కౌంట్ రావాలి, ఓకే సో బ్రాకెట్స్ ఎన్ని టైమ్స్ అయితే ఓపెన్ చేసినాం అన్ని టైమ్స్ బ్రాకెట్ క్లోజ్ చేయండి. 3 టైమ్స్ బ్రాకెట్ క్లోజ్ చేస్తాను అగైన్ జస్ట్ నౌ ఎంటర్, ఓకే సో జస్ట్ డబుల్ క్లిక్ చేయండి సరిపోతుంది, అవునా? రైట్, ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే పాయింట్ తర్వాత వాల్యూస్ వచ్చినాయి మనకి, అవునా? పాయింట్ తర్వాత నాకు వాల్యూస్ రాకూడదు, అప్పుడు నేను ఏం చేయాలి? హలో సార్ రౌండ్ ఫార్ములా యూస్ చేయాలి. ఓకే సో రౌండ్ ఫార్ములా హౌ ఎక్కడ రాయాలి? సపరేట్ కాలం నెక్స్ట్ అమౌంట్ కాలం నెట్ అమౌంట్ లో రాయాలా? ఇక్కడ డిస్కౌంట్ లోనే రావాలంటే ఇక్కడే రాయొచ్చు, లేకపోతే నెట్ అమౌంట్ లో నాకు డిస్కౌంట్ కాలంలోనే రాయాలి కావాలి. డిస్కౌంట్ కాలం రావాలంటే ఇక్కడే తీసుకొని రౌండ్ తర్వాత మనం ఇప్పుడైతే ఏ ఫార్ములా యూజ్ చేసామో దానికి రెండు ఫార్ములాస్ యూజ్ చేయాలి. ఓకే ఫార్ములా ఓపెన్ చేశాను. ఇప్పుడు ఎక్కడ రాయాలి అంటే ఆఫ్టర్ లాంగ్ అంటే 3 బ్రాకెట్ క్లోజ్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ రాయాలా? సో స్టార్టింగ్ లో రాయాలి. ఓకే స్టార్టింగ్ వస్తున్నాను. ముందే ఇఫ్ కంటే ముందే రాయాలా? yes is equal the round open bracket open bracket next what I'm doing అది బ్రాకెట్ ఇంకోసారి క్లోజ్ చేసేస్తే బ్రాకెట్ ఓకే క్లోజ్ చేయాలా? ఎంటర్ కొట్టాలా? to enter the few arguments for this function అని చెప్పేసి వస్తుంది. సురేష్ గారు అయినా మాట్లాడేది? సార్ నేను ఓకే నిన్న చెప్పాను మీకు
అది రౌండ్ అప్ అనేది ఈక్వల్స్ టు ఇఫ్ తర్వాత రాయాలన్న ఆర్గ్యుమెంట్. షూరా? యా షూర్. నో. ఇక్కడ రౌండ్ అనేది ముందే రాసిన తర్వాత ఇక్కడికి మనకి ఏమైపోతుంది అంటే అది క్లోజ్ అయిపోయింది. ఈ సెలెక్ట్ చేసుకుంటే అంటే ఈ నెంబర్ పైన క్లిక్ చేస్తే నీకు ఇది మొత్తం సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది? ఇస్ అ నెంబర్ ఆఫ్ డిజిట్ ఉంది, అవునా? అయితే అక్కడ ఏం చేయాల్సి ఉంటుందంటే కామ పెట్టేసి 0 పెట్టాలి. ఎందుకు? పాయింట్ తర్వాత నాకు ఎలాంటి జీరోస్ అవసరం లేదు. ఓకే, పాయింట్ తర్వాత నాకు ఎలాంటి జీరోస్ అవసరం లేదు కాబట్టి కామ పెట్టేసి 0 పెట్టి దెన్ బ్రాకెట్ క్లోజ్. నౌ ఎంటర్. సో రిమైనింగ్ వాటికి అప్లై కావాలంటే డబల్ క్లిక్ చేస్తాం, సరిపోతుంది. ఓకే, సో ఇది డిస్కౌంట్. నెక్స్ట్ మనకి ఇప్పుడు నెట్ అమౌంట్ ఎలా వస్తుంది? యా, అమౌంట్ లో నుంచి డిస్కౌంట్ తీసేస్తే నెట్ అమౌంట్ వస్తుంది. అమౌంట్ లో నుంచి డిస్కౌంట్ అనేది మైనస్ చేయాలి. యా, ఈక్వల్ అమౌంట్ ఎక్కడ ఉంది? E2 లో ఉంది. E2 మైనస్ అగైన్ సో ఇస్ డిస్కౌంట్ వచ్చేసి G2. ఓకే, జస్ట్ నౌ ఎంటర్. సో రిమైనింగ్ రావాలంటే డబుల్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకే, రైట్. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ సమ్ డేటా ఉంది కదా, డేటాలో ఇప్పుడు మనం ఇక్కడ సమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ మనం ప్రిపేర్ చేసినటువంటి డేటాలో సమ్ డేటా అనేది ఓకే, క్యాష్ పేమెంట్ ఎంత వచ్చింది, బ్యాంక్ పేమెంట్ ఎంత వచ్చింది, ఓకే, ఇస్ అ క్రెడిట్ బేస్ మీద మనం ఎంత సెల్ చేసాము అనేది నాకు తెలియాలి. ఓకే, ఇప్పుడు టోటల్ రావాలంటే ఏం చేస్తాం? జస్ట్ టోటల్ రావాలంటే ఇక్కడ కర్సర్ పాయింట్ అవుట్ చేసి ఆల్ట్ ఈజ్ ఈక్వల్ లేదంటే ఆటో సమ్ పైన క్లిక్ చేస్తే ఓకే, మనకి టోటల్ అమౌంట్ వస్తుంది. ఎంత? ఐ థింక్ 41,73,553 అని వచ్చింది. బట్ ఇప్పుడు నాకు అలా కాకుండా ఓన్లీ ఈ ఉన్నటువంటి డేటాలో ఓన్లీ త్రూ క్యాష్ ద్వారా ఎంత అమౌంట్ వచ్చింది, బ్యాంక్ ద్వారా ఎంత అమౌంట్ వచ్చింది, యాజ్ అ క్రెడిట్ ద్వారా మనకి ఎంత అమౌంట్ వచ్చింది అనేది తెలియాలి. ఓకే, సో దెన్ ఒకసారి చూసుకోండి. టోటల్ క్యాష్ సేల్స్ అమౌంట్. ఓకే, సో దానికోసం మనం ఏం యూజ్ చేస్తామంటే ఈజ్ ఈక్వల్ సమ్ ఇఫ్ అనే కండిషన్ యూజ్ చేస్తాం. ఏం యూజ్ చేస్తామండి? సమ్ ఇఫ్ అనేటువంటి కండిషన్ యూజ్ చేస్తాం. ఫస్ట్ ఏం క్వశ్చన్ అడుగుతుంది? ఇస్ రేంజ్ అడుగుతుంది. రేంజ్ అంటే నీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే క్యాష్ ఇన్ఫర్మేషన్ కావాలి. సో కాబట్టి క్యాష్ అక్కడ రేంజ్ దగ్గర సో క్యాష్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి, కామా. అండ్ దీంట్లో ఏ ఇన్ఫర్మేషన్ క్రైటీరియా అంటే ఏ ఇన్ఫర్మేషన్ రాయాలి అంటే సో జస్ట్ క్రైటీరియా దగ్గర ఇఫ్ యూ కెన్ టైప్ క్యాష్ అని చెప్పేసి రాయండి, డబుల్ కోట్ క్లోజ్, కామా. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతుంది? సమ్ రేంజ్ అని అడుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతుంది? సమ్ రేంజ్. సమ్ రేంజ్ అంటే ఏంటి? నెట్ అమౌంట్. కాబట్టి ఇఫ్ యూ సెలెక్ట్ ద నెట్ అమౌంట్. ఓకే, ఇఫ్ యూ సెలెక్ట్ ద నెట్ అమౌంట్ దెన్ క్లోజ్ ద బ్రాకెట్స్, జస్ట్ నౌ ఎంటర్. ఎంత వచ్చింది? టోటల్ 14,33,515 వచ్చింది. నెక్స్ట్ టోటల్ బ్యాంక్ సేల్స్ అమౌంట్ సేమ్ as again is equal sum if comma double quote bank double quote close comma. Next again sum range.
then close the bracket, just now enter. Okay, again next is equal to total credit sales amount. Okay, so again is equal to sum if again select the range, comma, double quote, same రాయాలి అక్కడ the credit, double quote close, comma, again some range. Then bracket close, just now enter. Okay, so ఇప్పుడు total amount చూడండి, ఈ amount సేమ్ ఉండాలి. Yes, ఈ amount is both are same. అవునా? సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, అండ్ టోటల్ సేల్స్ అమౌంట్ అనేది మనం అక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ ఇక్కడ మనం ఎన్ని ప్రోడక్ట్స్ అంటే త్రూ క్యాష్ ద్వారా మనం ఎన్ని ప్రోడక్ట్స్ సెల్ చేసినాం, త్రూ బ్యాంక్ ద్వారా ఎన్ని ప్రోడక్ట్స్ సెల్ చేసినాం, అండ్ క్రెడిట్ ద్వారా ఎన్ని ప్రోడక్ట్స్ మనం సేల్ చేసినాం. ఓకే, సో దానికోసం మనం ఏం యూజ్ చేస్తామంటే ఇస్ ఈక్వల్ కౌంట్ ఇఫ్. ఏం యూజ్ చేస్తామంటే కౌంట్ ఇఫ్. ఓకే, సెలెక్ట్ దట్. ఫస్ట్ ఏం అడిగా, అగైన్ రేంజ్ అడిగాడు. సో కాబట్టి ఇఫ్ యూ సెలెక్ట్ ద రేంజ్, అగైన్ కామా, డబుల్ కోట్. సో అక్కడ ఏమి ఇస్తున్నాను, క్యాష్, డబుల్ కోట్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్. ఓకే, సో త్రూ క్యాష్ ద్వారా ఎన్ని ప్రొడక్ట్స్ సెల్ చేశాను, 12. అగైన్ ఈజ్ ఈక్వల్ count if, again select the range, comma, double quote, bank, again double quote close, bracket close. Same is 12. 36 ఉన్నాయి కదా. Yes, next again next one కూడా ఏమొస్తుంది, 12 వస్తుంది కంపల్సరీ. is equal count if, again select the range, comma, double quote, credit, double quote close, bracket close. ఓకే, ఇప్పుడు నేను మార్చండి, ఆటోమేటిక్గా చేంజెస్ అయిపోతాయి. జస్ట్ ఇక్కడ క్రెడిట్ అని ఇస్తున్నాను, నెక్స్ట్ ఇక్కడ కూడా క్రెడిట్ అని ఇస్తున్నాను. అయిపోయింది, 11 14 అయింది. అవును, సో ఆటోమేటిక్గా ఆ విధంగా మనకు చేంజెస్ అనేది కావడం జరుగుతుంది. ఓకే, సో ఇది సమ్ ఇఫ్ ఫంక్షన్స్ అండ్ నెక్స్ట్ కౌంట్ ఇఫ్ ఫంక్షన్స్. సో చాలా యూజ్ అవుతాయి అప్పుడప్పుడు, జస్ట్ ఐడియా ఉంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇస్తున్నాను అంటే సమ్ బ్రాంచ్ ఇస్తున్నాను నేను. సో డిఎస్ఎన్ఆర్ ఇస్తున్నాను, ఎంపిటి, కేకేపి అండ్ ఎల్బీ నగర్. ఓకే, ఇప్పుడు అగైన్ బ్రాంచ్లు ఇచ్చాను కదా. ఇప్పుడు మనకేం కావాలి అంటే ఇక్కడ బ్రాంచ్ ఇచ్చాను, రైట్. ఒక బ్రాంచ్ ఉంది కదా. ఇప్పుడు టోటల్ గా త్రూ క్యాష్ పేమెంట్స్ ఎంతనో మనకు తెలియాలి అంటే, సో దానికోసం మనం ఏం యూజ్ చేసినాం ఇక్కడ, సో కౌంట్ ఇఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసినాం. అవునా, సో
ఇప్పుడు మనకేం కావాలి అంటే ఒక బ్రాంచ్ లో టోటల్ క్యాష్ పేమెంట్ ఎంత అనేది తెలియాలి మనకి. ఓకే, ఒక బ్రాంచ్ లో టోటల్ క్యాష్ పేమెంట్ ఎంత, ఒక బ్రాంచ్ లో టోటల్ బ్యాంక్ పేమెంట్ ఎంత, ఒక బ్రాంచ్ లో టోటల్ క్రెడిట్ అమౌంట్ ఎంత అనేది మనకు తెలియాలి. ఓకే, సో దానికి మనం ఏం యూజ్ చేస్తామంటే is equal to సమ్ ఇఫ్స్. ఓకే, ఏం కండిషన్ యూజ్ చేయాలండి? సమ్ ఇఫ్స్ అనేటువంటి కండిషన్ యూజ్ చేయాలి. ఓకే, సో నార్మల్ క్రైటీరియా అనేది 1 ఇవ్వడానికి సో మనం అండ్ సమ్ ఇఫ్ అనే కండిషన్ యూజ్ చేస్తాం. ఇక్కడ మల్టిపుల్ ఇవ్వాలి కాబట్టి సమ్ ఇఫ్స్ అనేటువంటి కండిషన్ ని యూజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు? సమ్ రేంజ్ అడిగాడు. సమ్ రేంజ్ అన్నాడు కాబట్టి సెలెక్ట్ ద డేటా. ఓకే, ద డేటా సెలెక్షన్ చేసి అగైన్ కామా డబుల్ కోట్ కామా పెట్టేసి అగైన్ ఇప్పుడు ఇస్ క్రైటీరియా రేంజ్ అన్నాడు కాబట్టి సెలెక్ట్ ద డేటా. సో బ్రాంచ్ కాలమ్ సెలెక్షన్ చేయండి. అగైన్ కామా డబుల్ కోట్, అక్కడ ఏమి ఇస్తున్నాను? డిఎస్ఎన్ఆర్ అని ఇస్తున్నాను. ఓకే, డబుల్ కోట్ క్లోజ్ కామా, దాంట్లో డిఎస్ఎన్ఆర్. అగైన్ నెక్స్ట్ డిఎస్ఎన్ఆర్ లో బ్రాంచ్ యొక్క క్యాష్ అమౌంట్ ఎంత. ఓకే, అగైన్ సెలెక్ట్ దట్. మళ్ళీ క్యాష్ బ్యాంక్ అండ్ క్రెడిట్ కాలమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం రాయాలి? అగైన్ కామా, అక్కడ ఏం రాయాలి మనకి? క్యాష్ కదా, క్యాష్ అని చెప్పి సెలెక్ట్ చేయండి. టైప్ చేసి దెన్ డబుల్ కోట్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్. ఎంత వచ్చింది మనకి? 3,76,361 వచ్చింది. ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం, చూడండి ఒకసారి. ఇస్ ఈక్వల్, ఇది డిఎస్ఎన్ఆర్ బ్రాంచ్, అగైన్ క్యాష్ అమౌంట్, రైట్? సో కాబట్టి సెలెక్ట్ ద నెట్ అమౌంట్ ప్లస్ నెక్స్ట్ ఇది డిఎస్ఎన్ఆర్. బట్ ఇక్కడ ఏముంది? బ్యాంక్ ఉంది కాబట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. నెక్స్ట్ డిఎస్ఎన్ఆర్, నెక్స్ట్ ఏముంది? ఇక్కడ క్రెడిట్ ఉంది, తీసుకోవాలా? తీసుకోకూడదు. నెక్స్ట్ ఇక్కడ డిఎస్ఎన్ఆర్ ఉంది. ఓకే, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ క్యాష్ ఉంది కాబట్టి తీసుకోవాలి. అగైన్ ప్లస్ అగైన్ ఇక్కడ డిఎస్ఎన్ఆర్ ఉంది బట్ ఇక్కడ ఏముంది? బ్యాంక్ ఉంది, అవునా? సో ఈ అమౌంట్ తీసుకోకూడదు కాబట్టి అగైన్ లిమిట్. అగైన్ ఇక్కడ డిఎస్ఎన్ఆర్ ఉంది బట్ క్రెడిట్ ఉంది, సో తీసుకోకూడదు. అగైన్ డిఎస్ఎన్ఆర్ ఉంది, అగైన్ ప్లస్. సో ఇక్కడ ఏముంది? క్యాష్ ఉంది కదా, ఎస్. సో తీసుకోవాలి. అగైన్ ప్లస్ డిఎస్ఎన్ఆర్ బ్యాంక్, డిఎస్ఎన్ఆర్ క్రెడిట్ కాబట్టి తీసుకోకూడదు. ఓకే, సో కాబట్టి దెన్ అక్కడ వరకు తీసుకోవాలి మాత్రం. ఓకే, 3 ఓన్లీ జస్ట్ నా వెంట, రైట్? ఈ అమౌంట్ ఈక్వల్ వచ్చింది కదా, రైట్? జస్ట్ క్రాస్ చెక్ అంతే. ఓకే, ఇప్పుడు ఈ బ్రాంచ్ లో ఓన్లీ బ్యాంక్ పేమెంట్ ఎంత అని తెలియాలంటే ఏం చేయొచ్చు? ఇక్కడ జస్ట్ రైట్ ద బ్యాంక్ అని చెప్పేసి టైప్ చేయండి. సో అది టోటల్ ఇస్ అ బ్యాంక్ పేమెంట్. అండ్ క్రెడిట్ అమౌంట్ తెలియాలంటే ఏం చేయొచ్చు? ఇక్కడ అగైన్ ఇఫ్ యూ కెన్ టైప్ ఇస్ అ క్రెడిట్ అని చెప్పేసి టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఓకేనా? సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే దెన్ సో ఫార్ములాస్ అనేది జస్ట్ ఒకసారి ఈ ఫార్ములా పెడుతున్నాను, జస్ట్ రాసుకోండి ఒక 2 minutes.
ఓకే, సో నెక్స్ట్ నెట్ అమౌంట్ ఎలా వచ్చిందో తెలుసు కదా, ఇది ఒకసారి జస్ట్ అబ్జర్వ్ ఇట్. ఓకే, నెక్స్ట్ కౌంట్ ఇఫ్. ఓకే, నెక్స్ట్ సారీ, ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ ఫినాన్షియల్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఒక చూద్దాం. ఓకే, సో ఫినాన్షియల్ ఫంక్షన్స్ లో ఫస్ట్ ఇక్కడ ఏమి ఇస్తున్నాను అంటే నేను లోన్ అమౌంట్ ఇస్తున్నాను. జస్ట్ లోన్ అమౌంట్. ఓకే, నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్. ఓకే, నెక్స్ట్ లోన్ పీరియడ్ ఇన్ ఇయర్. ఓకే, ఎస్. సో ఫస్ట్ ఒకసారి లోన్ చూడండి. సో లోన్ అమౌంట్ ఎంత ఇస్తున్నాను అంటే లైక్ 1 lakh రూపీస్ ఇస్తున్నాను. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 12% ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇయర్స్ వచ్చేసి ఒక 2 years ఇస్తున్నాను, అవునా? ఓకే, ఇప్పుడు మనకి ఫర్ మంత్ ఒక ఈఎంఐ ఎంత పడుతుంది అనేది మనకి తెలియాలి, అవునా? సో అప్పుడు ఏం చేస్తామంటే జస్ట్ మనం యూజ్ చేయాల్సినటువంటి ఫంక్షన్ ఏంటి అంటే ఈజ్ ఈక్వల్ పిఎండి అని చెప్పేసి ఫంక్షన్ ఉంటుందండి. ఓకే, ఈజ్ ఈక్వల్ పిఎంటి అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఉంటుంది. సో దాన్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి,
then rate, so interest rate. Okay, so interest rate by 12 comma, next again, so loan period కదా, again loan period ఎక్కడ ఉంది, C5 లో ఉంది. సో C5 into 12 again comma, నెక్స్ట్ PV అంటే ప్రిన్సిపల్ వాల్యూ. PV అంటే ఏంటండి, ప్రిన్సిపల్ వాల్యూ. సో అగైన్ సెలెక్ట్ ద 1 lakh. ఓకే, దాని ఎంటర్ కొట్టండి. ఓకే, అక్కడ ఏమొచ్చింది మనకి, మైనస్ వాల్యూ వచ్చింది కదా, బట్ ఫార్మాట్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది. రైట్ క్లిక్ చేసి ఇక్కడ జస్ట్ ఫార్మాట్ సెల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫార్మాట్ సెల్ లో ఉన్నాక ఇక్కడ జస్ట్ సెలెక్ట్ దట్ సెకండ్ వన్ ఉంది కదా, ఇస్ రూపీస్ అని చెప్పేసి దాన్ని సెలెక్ట్ చేసి ఓకే అనండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ EMI మనం ఎంత కట్టాలి అంటే 4707.37 రూపీస్ కట్టాలి. ఓకే, ఫర్ EMI ఎంత కట్టాలండి మనం, 4707 రూపీస్ మనం ఆ EMI అన్నది ఒక నెలకి అంత EMI అంటే, సో EMI ఇంత కట్టాలి. ఎన్ని సంవత్సరాలు కట్టాలి అట్లా, ఫర్ ఎగ్జాంపుల్ 2 years కట్టాలి. ఓకే, ఫర్ మంత్లీ కడతాం కదా, సో కాబట్టి ఫర్ మంత్లీ ఎంత కట్టాలి మనం, 4707 రూపీస్ కట్టాలి. అయితే ఇప్పుడు దీంట్లో నాకేం తెలియాలంటే ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత కడుతున్నాము, అంటే ఇప్పుడు లోన్ అమౌంట్ కడుతున్నాము, EMI ఏదైనా కడుతున్నాము అంటే ఇంట్రెస్ట్ కడుతుంటాం, యాజ్ వెల్ యాజ్ ప్రిన్సిపల్ వాల్యూ కూడా కడుతుంటాం, అవునా. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకేం తెలియాలి అంటే ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది తెలియాలి మనకి, ఓన్లీ ఇంట్రెస్ట్. ఓకే, సో దీంట్లో ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత అనేది మనకు తెలియాలంటే దెన్ ఈజ్ ఈక్వల్ IPMT అనే ఫంక్షన్ ఉంది. ఓకే, is equal IPMT, then again select that is a rate of interest by 12 comma, ఏ మంత్, ఫస్ట్ మంత్, అవునా, ఫస్ట్ EMI కడుతున్నాం కదా, సో కాబట్టి ఫస్ట్ మంత్ కాబట్టి 1 అగైన్ కామా, ఇయర్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 2 into 12 again comma, so again set the principal value. Okay, then close the bracket, just now enter. సో ఈ దీంట్లో 1000 రూపీస్ ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, ఎంత ఉందండి, సో దాంట్లో అగైన్ ఫార్మాటైజ్ సెల్ ద సెకండ్ వన్, దెన్ ఓకే. సో ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత ఉంది, 1000 రూపీస్ ఉంది. ఇప్పుడు ఇంట్రెస్ట్ అమౌంట్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది EMI అమౌంట్, అవునా, ఇది ఇంట్రెస్ట్, అవునా. నెక్స్ట్ మరి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అంటే 3707 రూపీస్, అవునా. సో చూద్దాం. సో దానికోసం మనం యూజ్ చేసేటువంటి ఫార్ములా ఏంటి అంటే అగైన్ ఈజ్ ఈక్వల్ PPMT అనేటువంటి ఫంక్షన్ ఉంటుందండి. ఈజ్ ఈక్వల్ PPMT అనేటువంటి ఫంక్షన్ ఉంటుంది, దాని సెలెక్షన్ అండ్ ఈజ్ ఈక్వల్ PPMT అని చెప్పేసి. సో అగైన్ ఫస్ట్ సెలెక్ట్ దట్ ఇంట్రెస్ట్ రేట్ by 12 comma 1, ఎందుకంటే ఫస్ట్ మంత్ EMI కదా, అగైన్ కామా, నెక్స్ట్ సో లోన్ పీరియడ్ హియర్, దెన్ ఇంటూ 12 కామా, అగైన్ ప్రిన్సిపల్ వాల్యూ, దెన్ ఓకే. సో ఎంత వచ్చింది మనకి, సెకండ్ వన్ 3700. ఈ రెండు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు కలిపితే మనకి ఎంత అయిపోయింది, సేమ్ ఈ అమౌంట్ అయిపోయింది కదా. సో ఆ విధంగా అనమాట, అంటే ఒక మంత్ EMI ఎప్పుడైతే మనం కడుతున్నామో దాంట్లో ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత కడుతున్నాం, ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత కడుతున్నాం అనేది మనకి ఈజీగా ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఓకే, సో దానికోసం మనం ఈ 3 ఫంక్షన్స్ మనం EMI అండ్ ఎంత కడుతున్నాం, అగైన్ ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత కడుతున్నాం, అగైన్
ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత కడుతున్నాను, అవునా? సో లాస్ట్ వరకు, అవునా? సో 2 years అంటే ఇయర్కి ఎన్ని, ఫర్ ఎగ్జాంపుల్ 12 months కదా, అంటే ఇయర్ 2 years కాబట్టి 24 months. ఇప్పుడు ఇక్కడ అంటే 24 months ఏం చేస్తాం మనము, 24 months ఏం చేస్తాం, ఇంతే ఈఎంఐ అంటే లాస్ట్ ఈఎంఐ వరకు ఏ అమౌంట్ పే చేయాలి కదా. సో కాబట్టి ఇప్పుడు నాకేం కావాలి అంటే 24 month రోజు నేను ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత పేమెంట్ చేస్తున్నా అనేది తెలియాలి. ఇక్కడ 1 దగ్గర ఏం చేస్తున్నాను, నేను 24 అని టైప్ చేస్తున్నాను. ఆ రోజు ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత కడుతున్నా, 46.61 రూపీస్ కడుతున్నా. అండ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత కడుతున్నా, అగైన్ 24, 4,660.74 రూపీస్ పడుతుంది. అగైన్ ఇన్ కేస్ ఇక్కడ 25 ఇస్తే ఎగ్జాంపుల్ చెప్తాను, ఏమొచ్చింది మనకి ఇక్కడ, ఏమొచ్చిందండి, నో వాల్యూ వచ్చింది. ఎందుకు వచ్చింది, ఇక్కడ మనకి లోన్ పీరియడ్ ఎంత, ఓన్లీ ఫర్ 2 years. ఓకే, ఓన్లీ ఫర్ 2 years. 2 years కాబట్టి మనకి అయిపోయింది, ఇక్కడ మనకు చూపించట్లేదు. అంటే ఎంతవరకు చూపిస్తుంది, ఓన్లీ ఫర్ 24 months వరకు మాత్రమే చూపిస్తుంది. ఓకే, గాట్ ఇట్, అర్థమైంది కదా ఇది. ఇప్పుడు దీంట్లో నాకు టోటల్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత అనేది నాకు తెలియాలి. హౌ, ఎలా తెలుస్తుంది, ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత, ఓన్లీ ఇంట్రెస్ట్ అమౌంట్. హలో, హలో, హలో. యా సార్, ఒకసారి క్వశ్చన్ మళ్ళీ చెప్పరా. ఇప్పుడు టోటల్ 1 lakh రూపీస్ లోన్ తీసుకున్నాం, దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 12%, లోన్ 2 years. దీంట్లో మనం ఓవరాల్ ఫర్ మంత్ ఈఎంఐ ఎంత కడుతున్నాం అంటే 4,707 రూపీస్ కడుతున్నాం. దాంట్లో ఓకే, ఇప్పుడు ఈఎంఐ ఎంత కడుతున్నాం అంటే టోటల్ అసలు ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత కడుతున్నాను నేను, ఓకే, మనకు పర్ ఇంట్రెస్ట్ 46 సంథింగ్ వస్తుంది కదా. ఇజ్ ఈక్వల్, ఇది ఫర్ ఈఎంఐ రైట్. యా, ఈఎంఐ. సో ఇంటూ ఎన్ని మంత్స్ కడుతున్నాం మనం, 24 months. 24 months. టోటల్ అమౌంట్ ఎంత అయింది, 1,12,976. 1,00,000 అంటే దెన్ ఇజ్ ఈక్వల్, సో ఐ మీన్ సారీ 1,12,000 మైనస్ చేస్తున్నాం అంటే, సో అక్కడ ఫార్ములా డిఫరెంట్ గా ఉంది, అందుకని చెప్పేసి ఇంత వచ్చింది మనకి. అదే టోటల్ మనం లోన్ అమౌంట్ నుంచి టోటల్ అమౌంట్ తీసేస్తే మిగిలింది ఇంట్రెస్ట్ ఎంత, 12,976. 12,976.33 అంటే ఇంత. అంటే 2 years కి మనం ఎంత పేమెంట్ చేస్తున్నాం, ఇంత పేమెంట్ చేస్తున్నాం. రైట్, గాట్ ఇట్, అర్థమైంది కదా. నెక్స్ట్ ఓకే, సేమ్ అమౌంట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఓకే, సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఒక 5 lakhs రూపీస్ నేను ఏం చేస్తున్నాను, ఓకే సేమ్ అగైన్ మళ్ళీ 1 lakh వేద్దామా, ఎస్ ఓకే 1 lakh వేస్తున్నాను. 1 lakh రూపీస్ నేను దెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నాను, ఇంట్రెస్ట్ తీసుకున్నాను. సో సేమ్ ఇంట్రెస్ట్
ఇంట్రెస్ట్ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ మనకి ఎంత అయింది 12,000 ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను 976 రూపీస్ 0.33 రూపీస్ అయింది అవునా ఇది టోటల్ ఇంట్రెస్ట్ ఎగ్జాంపుల్ కోసమే సో టోటల్ అమౌంట్ ఎంత అయింది ఈజ్ ఈక్వల్ టు 1 lakh ప్లస్ టోటల్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఓకే రైట్ ఇప్పుడు నేను ఇది ఓన్లీ 5 ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను అంటే ఓన్లీ ఈ అమౌంట్ ని నేను ఒక 5 EMI లో పే చేస్తున్నా ఓకే ఇది టోటల్ అమౌంట్ ఓకే సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ IST అనేది మనకి సూపర్ స్క్రిప్ట్ లో రావాలంటే సెలెక్షన్ చేసి ఇక్కడ ఫాంట్ ఉంది కదా దాంట్లోకి వెళ్ళి ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఓకేనండి ఓకే ఫస్ట్ వచ్చేసింది కదా ఫస్ట్ EMI సో 5 EMIs లో పే చేస్తున్నా ఇక్కడ నాకు పెండింగ్ బ్యాలెన్స్ నాకేం కావాలి అంటే ఇక్కడ పెండింగ్ బ్యాలెన్స్ ఎంతనో తెలియాలి అంటే ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ 5 EMI లో పే చేస్తున్నాం కదా ఈజ్ ఈక్వల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమౌంట్ డివైడెడ్ బై 5 ఇస్తున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫర్ మంత్ ఎంత కట్టాలి లాస్ట్ లైక్ ఎగ్జాంపుల్ 595 కట్టాలి 22,595 రూపీస్ కట్టాలి మనం ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఇది 5 ఫర్ EMI ఓకే ఇప్పుడు నాకు EMI ఫర్ ఎగ్జాంపుల్ EMI నేను ఇంత పేమెంట్ చేయగానే ఫస్ట్ EMI పేమెంట్ చేసిన 22,595 రూపీస్ పేమెంట్ చేసిన నాకు ఇమీడియట్లీ ఇక్కడ ఏం చేయాలి ఈ టోటల్ అమౌంట్ లో నుంచి ఈ పెండింగ్ ఈ ఫస్ట్ EMI బ్యాలెన్స్ మైనస్ అయిపోయి రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ చూపించాలి నాకు ఇక్కడ ఓకే ఓన్లీ ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంతైతే ఉందో ఆ బ్యాలెన్స్ అమౌంట్ మాత్రమే చూపించాలి ఓకే సో నెక్స్ట్ టోటల్ ఆల్ EMIs పే చేసిన ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆల్ EMI నేను పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఏం కనిపించాలంటే నో డ్యూ అని చెప్పేసి కనిపించాలి ఏం కనిపించాలి నో డ్యూ అని చెప్పేసి కనిపించాలి దట్ ఈస్ అ కాన్సెప్ట్ ఓకే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం చూడండి అండ్ ఫస్ట్ ఓకే సో దానికోసం మనం యూజ్ చేయాల్సిన ఫంక్షన్ ఏంటి అంటే ఇస్ ఈక్వల్ ఇఫ్ ఓపెన్ ద బ్రాకెట్ వీడియో ఆన్ చేయొద్దు ప్లీజ్ is equal to if open the bracket total amount minus again open the bracket first EMI plus second EMI plus third EMI plus fourth EMI plus fifth EMI plus then close the bracket is equal 0 అయితే ఇక్కడ ఇవన్నీ కూడితే అంటే దీంట్లో నుంచి ఏం చేస్తున్నాను ఇవన్నీ కూడి మైనస్ చేస్తున్నాను ఓకే అది దట్ ఈస్ అ కాన్సెప్ట్ అక్కడ అవునా సో ఈ అమౌంట్ లో నుంచి ఇవన్నీ కూడి మైనస్ చేస్తున్నాను కామా 0 అయితే అక్కడ 0 అయితే మనకు డబుల్ కోట్ మనకు అవుట్పుట్ ఏం రావాలి నో డ్యూ అని చెప్పేసి రావాలా అవుట్పుట్ ఏం రావాలా నో డ్యూ అని చెప్పేసి రావాలా కాబట్టి నో డ్యూ డబుల్ కోట్ క్లోజ్ నో డ్యూ డబుల్ కోట్ క్లోజ్ కామా నెక్స్ట్ ఓకే అక్కడ సమ్ పెండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో కూడా రావాలి కదా సో దానికోసం మళ్ళీ ఏం చేస్తామంటే యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఫామ్ లో మళ్ళీ రాయండి ఓపెన్ ద బ్రాకెట్ D14 minus open the bracket first EMI plus second EMI plus third EMI plus fourth EMI plus fifth EMI okay so just close the bracket any times of black ochendo so 3 times black ochendo చూసుకోవాలి so 3 times bracket close just now enter ఇక్కడ చూడండి ఎంత బ్యాలెన్స్ అయితే ఉందో ఈడ కూడా యాజ్ ఇస్ అంతే బ్యాలెన్స్ ఉంది ఓకే ఇప్పుడు ఇక్కడ పేమెంట్ చేస్తున్నా ఫస్ట్ EMI ఎంత 22,595
ఓకే, సో ఏమైపోయింది అక్కడ బ్యాలెన్స్ అమౌంట్ అనేది మైనస్ కనిపిస్తుంది, అంటే మీకు పోతుంది 22,000 again 595. Next again 22,595. Again 22,595. 596 ₹1 అది ఓకే. అంటే టోటల్ బ్యాలెన్స్ ఎంత ఉంటే అంత పేమెంట్ చేయాలి. 22,596.33. అక్కడ ఏం కనిపించింది మనకి, నో డ్యూ అని చెప్పేసి కనిపించింది, అవునా? ఎస్, అంటే బయట ఎక్కడైనా చిన్న ఫినాన్షియల్ ఆర్గనైజేషన్స్ అయినా ఎక్కడైనా సరే మనం పని చేస్తున్నప్పుడు డేటాబేస్ అనేది సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకునే అవకాశం వస్తే ప్రిపేర్ చేసుకోవచ్చు, బట్ అవర్ విష్. ఓకే, ఒకసారి ఫార్ములా మాత్రం ఒకసారి అబ్జర్వ్ చేయండి, నేను ఏమి ఇచ్చాను అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. జస్ట్ టోటల్ ఫస్ట్ టోటల్ అమౌంట్ తీసుకున్నాను, ఈజ్ ఈక్వల్ టు టోటల్ అమౌంట్ మైనస్ ఓపెన్ ద బ్రాకెట్ ఆల్ ఈఎంఐస్ ప్లస్ అంతే, అక్కడ ఏం లేదు. సో అక్కడ ఏం రాయొచ్చు, ఇంకా మీరు ఇంకా సింపుల్ గా ఈజీగా రాసుకోవడానికి జస్ట్ ఏం చేయొచ్చు, ఇక్కడ సమ్ ఓపెన్ ద బ్రాకెట్. సో if you select it, okay, so E14 to I14, ఓకేనా, is equal sum E14 to I14. ఇక్కడ కూడా ఏం చేయొచ్చు, again sum open the bracket E14 double quote again I14, okay, does not enter. Again నోట్ డ్యూ వచ్చింది కదా, ఎస్. ఇన్ కేస్ ఇక్కడ ఇది మర్చిపోయినా మేడం, ముందు ఏం రాయాలి, D14 మైనస్ అని చెప్పేసి ఓపెన్ ద బ్రాకెట్, ఎస్. నెక్స్ట్ లాస్ట్ లో ఇంకో బ్రాకెట్ క్లోజ్ చేయండి, ఎస్. ఈ అమౌంట్ రాయండి ఇక్కడ 22,596.33. ఎస్, గాట్ ఇట్. ఓకే, సో ఒకసారి ఫార్ములా అబ్జర్వ్ చేయండి, రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, సో రైట్, సో ప్రాక్టీస్ చేయండి, ఐడియా ఉంటుంది.